ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్. నేనండి మీ తులసిని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేసి, అందుకని చెప్పి ఈరోజైతే ఒక వీడియో తీస్తున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్నైతే డీమార్ట్కి వెళ్ళాను. సో అప్పుడు కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను. మరి నేను డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఒక స్పినాచ్ పాలకూర మ్యాగీ ప్యాకెట్టు, అలానే నాకు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ముస్లీ తీసుకొని వచ్చాను, విమ్ ప్యాకెట్టు. అలాగే పిల్లలకి మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అయితే ఉంటున్నాయి. స్నాక్స్ అసలు ఏమి లేవు. మామూలుగా అయితే ఈ మధ్య స్నాక్స్ తీసుకురావడమే మానేశాను. ఇంట్లో టైం ఉన్నప్పుడైతే చేస్తూ ఉన్నాను. హాఫ్ డే స్కూల్స్ అని చెప్పి ఎక్కువ నాకు టైం ఇవ్వట్లేదండి, వాళ్ళతోనే స్పెండ్ చేయడానికే సరిపోతుంది. అందుకని చెప్పి కొన్ని వస్తువులు స్నాక్స్ అయితే డీమార్ట్లో కొనుక్కొని వచ్చాను. అన్నీ బై వన్ గెట్ వన్ ఉన్నది తీసుకొని వచ్చాను. ఇదైతే నా దగ్గర కడాయిలు ఉన్నాయండి, 2 కడాయిలు, నాన్ స్టిక్ది ఒకటి అండ్ ఐరన్ కడాయి. దాని మీదకి మూత ఏమీ సరిగ్గా లేదని చెప్పి ఇదైతే తీసుకున్నాను. 199 రూపీస్ పడింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా వాటితో పాటు ఆనియన్ రింగ్స్. ఇంక ఈ సమ్మర్లో చాలా చల్లగా నిమ్మకాయ జ్యూస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు సోడాతో తాగితే చాలా బాగుంటుంది, మొజిటోస్ లాంటివి చేసుకోవచ్చు అని చెప్పి సోడా అయితే తీసుకొచ్చాను. ఇంకా వాటితో పాటు వాల్నట్స్. రోజు మార్నింగ్ అయితే మేమందరం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నామండి, అందుకని వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంతకుముందే డబ్బాలోకి పోసేసినాను, అవి కూడా చూపించలేకపోయాను. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా రోస్టెడ్ సేమియా, కందిపప్పు అండ్ షుగర్ ప్యాకెట్ తీసుకున్నానండి. అన్నీ కొంచెం లిమిటెడ్గానే తీసుకున్నాను. ఇప్పుడైతే మాకు డీమార్ట్ చాలా దగ్గరలో పెట్టారు. రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాము 15 డేస్కి ఒకసారి. అందుకని చెప్పి ఎక్కువ పెట్టి మళ్ళీ అవి పురుగులు పట్టడం ఎందుకని చెప్పి కొన్నే తీసుకుంటూ వచ్చాను. ఇంకా మా పిల్లలకి హక్కా నూడిల్స్ చేసిద్దామని చెప్పి దాని మసాలా తీసుకున్నాను. పాస్తా కూడా రెగ్యులర్గానే చేస్తూ ఉన్నాను, అందుకని చెప్పి పాస్తా మసాలా అంట. నార్మల్గా పిజ్జా హర్బ్స్ అయితే తీసుకుందామని అనుకున్నాను, కానీ అవైతే లేదని చెప్పి ఇంకా ఇదే తీసుకున్నాను. ఈ ముస్లీలోనే ఇంకొక ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, ఒకటి చాక్లెట్ ఫ్లేవరు. యాక్చువల్గా ప్రీవియస్గా వెళ్ళినప్పుడు ఆ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము, నాకు చాలా బాగా నచ్చింది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 అయితే తీసుకొని వచ్చాను. ఇంకా దాంతోపాటు ఆయిల్ ప్యాకెట్ 2 లీటర్స్ది అయితే తీసుకొని వచ్చాను, సన్ఫ్లవర్ది. ఇప్పుడు కొద్దిగా కాస్ట్ పెరిగినట్టుంది. లీటర్ అయితే 145 రూపీస్ పడింది. అంతకుముందు ఇంత ప్రైస్ అయితే ఉండేది కాదు. ఇంకా మ్యాగీ ప్యాకెట్లోనే ఇప్పుడు ఓట్స్ ఫ్లేవర్ది కూడా తీసుకొని వచ్చాను. ఈ 2 మ్యాగీ ప్యాకెట్లు నార్మల్ మైదాతో చేసింది కాదండి, గోధుమ పిండితో, వీట్ ఫ్లేవర్ది. అందుకనే ఎప్పుడైనా నాకు కొంచెం బద్ధకంగా ఉన్నా లేదా వాళ్ళకి ఏదన్నా డిఫరెంట్ టేస్ట్ చూపించాలన్నా బాగుంటుందని చెప్పి జస్ట్ ఇలా 2 ప్యాకెట్స్ మాత్రం తీసుకొని వస్తాను, ఒక మంత్కి కలిపి. ఇంకా మొత్తానికైతే ఇవి కొన్ని సరుకులు సర్దేసినాను. పేస్ట్, సోప్స్ అలాంటివి కూడా తీసుకొచ్చాను. అది ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసాం మార్నింగే, అందుకని చెప్పి ఇక్కడ కవర్ చేయలేకపోతున్నాను. మొత్తంగా మీరైతే గెస్ చేసి చెప్పండి నాకు ఎంత బిల్ అయ్యి ఉంటుందో అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.